आहुध्यामते नमः यात इह शिवतमा शिवं बभूवते तनुः स्वासरभ्याया भवतयानुध्वं मृडय या देवद्भश्चिवतनुराघोरपापकाशिनी అమ్మ కాల్ చేయకండమ్మా పాలు వేసి కాయ కొట్టండి దేవీం భారవదనయంచ దేవాస్తా విశ్వరూపః ప్రసవో వదంత స్థానం దేశమోచ్చుందహానాం దేవోద్భావం యస్మాన్ బృహస్పతైదం అయం మహో దేవుడు నామదేశ్య దీర్ఘాయుష్మాన్ భవతమే దీర్ఘమాయురారోగ్య సంపూర్ణాయురారోగ్య ప్రాప్తిరస్తు సాగితే పర్ల 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 చిన్నపిల్లలకే ఉంటారండి లేదు లేదు అలా నమస్కారం చేసుకోండి అకాలం జోహరం భవవ్య భారతదేశం చెప్పండి గౌతమ పేరు జగ్గరణం దేశ కాశీ గోత్రోద్భవస్య సమయస్య రాతలే రండి కళ్యాణ బాబు బాగా మంచి శీఘ్రమే కళ్యాణ కటాక్ష పౌత్ర మార్కండే సిద్ధిరస్తు లేఖలిగా స్వామివారి పరిపూర్ణ శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం జగద్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవాగ్రం శ్రీమంతదేవాం తారావరం చంద్రవరం అది అక్కడ వేయండి అడుగులో వేయండి తారావరం చంద్రవరం తదేవా విద్యావరం దేవవరం
నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పకొండ. మన ఈ క్షేత్ర మహత్యం ఏంటంటే, విశిష్టత ఏంటంటే, దేవాలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా, అలాగే శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఈ దేవాలయం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క ఆలయం. ఈ క్షేత్రంలో 5 లింగాలు ప్రత్యక్ష దర్శనం మనకి ఇస్తుంటాయి. అలాగే ఆ 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. మరి ఇన్ని శివలింగాలు ఇక్కడ వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, ఒకానొకప్పుడు కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం మహర్షి వారికి నచ్చి తన పేరు మీదుగా ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రం వెళ్ళాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్రి అతను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయగా, అతను చేసే తపస్సుకి 100 శివలింగాలు మాత్రమే వెలిసాయి. 101వ వెలియలేదు. 101 కూడా వెలుస్తుంటే ఈ క్షేత్రానికి, ఈ ప్రాంతానికి ఇంత కష్టపడి చేసినందుకు ఆ కపిల మహర్షి పేరు మీదుగా కపిల పండుగ పేరు ప్రఖ్యాతులు ఉన్నాం. మరి ఇన్ని శివలింగాలు వెలిసి ఒక్క శివలింగం వెలియలేదన్నటువంటి కోపోద్గతుడై ఇటువంటిది కపిల పండుగ పేరు పొందకూడదు, ఎక్కడా లోకంలో మరి ఇంకా ఆయనకి ఆ శివలింగం అప్పు పుట్టలేదన్నటువంటి కోపంతో అప్పు పండుగ మిగిలిపోవాలని శపించడం జరిగింది. ఆ అప్పు పండుగ క్రమేపీ అప్పు పండుగ పిలువబడుతూ స్వామివారిని ప్రత్యక్ష దర్శనిస్తూ ఇక్కడ ఉన్నారు. అయితే ఈ 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 5 శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. ఒక శివలింగం ఏదో ఆనాటి కాలంలో అన్నవారి కార్యంలో ఏదో ఆ శివలింగం అనేది విరిగిపోయి విచ్ఛిన్నం అయిపోయి ఉంది. కాబట్టి కనిపించే 4 శివలింగాలకి ఆ రాజుల కాలంలో చోళులు కావచ్చు, వారి తర్వాత వారు కావచ్చు. మరి దేవాలయాన్ని అంతా కూడా ఈ 1400 సంవత్సరాల సుమారు చరిత్రగల ఆలయంగా ఆ కాలంలో నిర్మించారు ఈ దేవాలయాన్ని. అయితే మహాశివరాత్రికి 2 నుంచి 2.5 ఇంకా వీలైతే 3 లక్షల మంది కూడా ఈ సముద్ర స్నానాలకు వస్తారు. అలాగే స్వామివారి దర్శనం కూడా వస్తారన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అయితే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే రావడానికి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాల అన్ని 11-12 డిపార్ట్మెంట్ల వారు కూడా, అన్ని శాఖల వారు కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా దిగ్విజయంగా ఈ యొక్క ఈ పండుగని ఎంతో దీనిగా తీసుకొని చక్కగా జరిపిస్తున్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన స్వామివారిని భక్తులు 50 మంది, ప్రజలు 50 మంది ఇచ్చేసి స్వామి దర్శనం చేసుకొని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతని కూడా ఏదో దేవాలయం యొక్క ఆ విశిష్టతను కొద్దిగా ఆ యొక్క మహత్యాన్ని తీసుకోండి. కొద్దిగా ఐశ్వర్యావసిద్ధ్యమాప్తకామ్యమోహస్వే సోమేశ్వరదేవతాభ్యమో భగవతే రుద్రాయ నమస్తే. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవాలయం సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ శివాలయంగా పిలుస్తారండి. మన ఆలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. రాజుల కాలంలో చోళుల వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకోవడం చరిత్రలో ఉన్నది. అలాగే దేవాలయాన్ని పంచలింగ క్షేత్రంగా పిలుస్తారు. ఆలయంలో 5 లింగాలు దర్శనమిస్తాయి. 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, కపిల మహర్షి ఒకనొకప్పుడు తపస్సు చేయడం జరిగింది. ఒక రాత్రికి రాత్ర అతను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలిసాయి. 101 వెలిసింటే క్షేత్రానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిల పండుగ దేశం నలుమూల పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. ఆ ఒక్క శివలింగం వెలియలేదు, 100 వెలిసి ఒకటి వెలిగిపోవడంతో కపిల పండుగ పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొదట వెలిసినటువంటి శివలింగం అంతరాలయంలో ఉన్నది. దాని తర్వాత మిగిలినటువంటి యొక్క శివలింగాల దర్శనాలు జరిపించుకుంటూ ఉంటారు. కాబట్టి మన ఈ స్వామివారికి ఏంటంటే మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే మన ఈ దేవాలయానికి
అన్ని మూలల నుంచి విశాఖపట్నంలో అన్ని మూలల నుంచి కూడా భక్తులు వస్తారు. ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా అంతరాయం లేకుండా అందరికి కూడా స్వామివారి దర్శనం జరిగే విధంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 50 మంది విచ్చేసి మన ఈ స్వామివారిని దర్శించుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండి, నా పేరు మోడిగుర్తి వీరవెంకట సత్యనారాయణ. మాది కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. అయితే నేను ఉద్యోగరీత్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంఎంఎస్ఎల్ డిపార్ట్మెంట్ ఈసార్ 3 సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర వారి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున బీచ్ ఒడ్డున అంటే సముద్ర స్నానాలు చేసే భక్తులకు పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ అంటే మైక్ ద్వారా సూచనలు జాగ్రత్తలు చెప్తూ నా యొక్క స్వచ్ఛందంగా సేవలు అందజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే శ్రీ స్వామివారి దయానొచ్చు అధికారులకు ఏర్పాట్లు కావచ్చు, కానీ గత 30 సంవత్సరాలుగా ఒక ప్రమాదం కూడా జరగకపోవడం నిజంగా అద్భుతంగా చెప్పుకోవాలి. అయితే శ్రీ స్వామివారి క్షేత్రం ఎంతో విశిష్టమైంది. ఈ విషయంలో ఇంకా భక్తులకు తెలియజేయడానికి అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం శాఖ వారు కానీ మరింతగా ప్రచారం కల్పిస్తే ఈ క్షేత్రానికి ఇంకా అనేక మంది వచ్చే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.